హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అడ్డా. ఈరోజు వీడియో వచ్చేసి మేము తీసుకున్న కొత్త ఇల్లుని మీకు చూపిద్దామా అని చెప్పి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మాది 2 BHK అపార్ట్మెంట్ అండి. ఇది మీ వీడియో తీసినప్పుడు నేను ఫస్ట్ టైం అండి రావడం. అంతకుముందు నేనైతే రాలేదు. నన్ను మా హస్బెండ్ తీసుకొచ్చారు. నాతో పాటు రిలేటివ్స్ని కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ మా హస్బెండే చూసారండి. నేనైతే అసలు చూడలేదు, ఎలా ఉంటుందో తెలియదు. ఓన్లీ నాకు వాళ్ళు ఒక షీట్ ఇస్తారు కదా, అది మాత్రమే నేను దాంట్లో చూశానండి. సో ఒకసారి లేఅవుట్ ఉంటుంది కదా, అది మాత్రమే చూసి మేము తీసుకున్నాము. ఇది వచ్చేసి 2 BHK కదా. ఫస్ట్ ఇది వచ్చేసి హాల్ అండి. అండ్ నెక్స్ట్ దాని పక్కనే డైనింగ్ హాల్ అనేది ఉంటుంది. డైనింగ్ హాల్ అనేది బాగా చిన్నది. ఇది వచ్చేసి కిచెన్కి సైడ్ని కాకుండా మాకు వెనకాల బాల్కనీ అనేది ఇచ్చారు. అసలు ఇదైతే మాది కాదండి. అంటే సేమ్ ఏ బ్లాక్లో ఉంటుంది కదా, సేమ్ ఏ అండ్ సి బ్లాక్స్ సేమ్ ప్లానింగ్. అండ్ మధ్యలో బి బ్లాక్ అయితే చేంజ్ అవుతుంది. ఏ బ్లాక్లో శాంపిల్ ఫ్లాట్ అనేది ఒకటి రెడీ చేశారు. అదైతే మేము చూస్తున్నాము. ఇంకా మాదైతే అప్పటికి ఇంకా వర్క్ జరుగుతూ ఉంది, ఇంకా అవ్వలేదు. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఫ్లాట్స్ అయితే త్వరగా కంప్లీట్ చేసేసి ఇస్తున్నారు. ఏ బ్లాక్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత బి చేసిన తర్వాత సి అండి. మాదైతే లాస్ట్లో హ్యాండ్ ఓవర్ చేస్తారంట. ఇంకా అసలు మాది పెయింటింగ్ టైల్స్ అట్లాంటివి ఏం అవ్వలేదు. తీసుకున్న తర్వాత కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఎప్పుడో ఇవ్వాలి అందరికీ హ్యాండ్ ఓవర్, బట్ ఇంకా లేట్ అయిపోయింది బాగా. ఇంకా వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదని ఇంకా డిలే చేస్తున్నారు. ఒకసారి శాంపుల్ ఫ్లాట్ అనేది చూద్దాము ఎలా ఉందో అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీసుకున్నాము. దీనికి ఓన్లీ సాటర్డే అండ్ సండేనే అలౌ ఉంటుంది. అసలు స్టార్టింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు అసలు ఎవరిని అలౌ చేసేవారు కాదు. ఇంకా బాగా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళైతే అసలు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే కానీ ఆ ఫ్లాట్ అనేది చూడనివ్వరంట. బట్ వీళ్ళైతే సాటర్డే అండ్ సండే అలౌ చేశారు మమ్మల్ని. ఇవి వచ్చేసి వాష్రూమ్ అండి. ఇది మాకు పై వాళ్ళ బాత్రూమ్స్ పైపు కిందకి, మాది దాని వాళ్ళ కింద ఫ్లాట్కి కనిపిస్తాయి. సో అందుకే ఇక్కడ సీలింగ్ అనేది వేసి ఇస్తారంట బిల్డర్సే. ఇదొక డిసడ్వాంటేజ్ అండి దీంట్లో. బట్ సీలింగ్ వేసి ఇస్తారు, మూల కవర్ అయిపోతుంది, మనకంత అసలు ఏం కనిపించదు, ప్రాబ్లం ఏమి ఉండదు. గ్రీజర్ అట్లాంటివంటే పైన బిగించుకోవాలంట, పైన ఫిట్ చేయించుకోవాలి. హారిజాంటల్ అండ్ వెర్టికల్ 2 టైప్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇలా అడ్డంగా ఉండేది మనం తీసుకోవాలండి. అదైతే ఈ మధ్య సీలింగ్ ఈ వాల్ మౌంటెడ్ వాష్రూమ్స్ అయితే వస్తున్నాయి కదండి, కమోడ్ అట్లాంటివి బిగించినప్పుడు ఇలా కిందకైతే వెళ్తుందంట. సో ఇదొకటి డిసడ్వాంటేజే. వాల్ మౌంటెడ్ వాష్రూమ్స్ తీసుకున్నప్పుడు మా నార్మల్ వాష్రూమ్స్ ఇవ్వండి అంటే కుదరదు, మొత్తం మీ రో అంతా మార్చాలి అని చెప్పారు. సో ఇంకా లైట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి బాల్కనీ అండి. ఇది మనకి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి 2 వేస్ కనెక్ట్ అవుతుంది. సో వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది. ఇల్లు తీసుకునేటప్పుడు చాలా కొన్ని థింగ్స్ అనేవి దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ మనీ అండి. మన బడ్జెట్ ఫస్ట్ ఎస్టిమేషన్ వేసుకోవాలి. మనకి ఎంత మనీ అయితే ఆపగలమో చూసుకోవాలండి. సేఫ్ సైడ్ ఇంకొక 6-7 lakhs అయితే పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న దానికన్నా. తర్వాత రిజిస్ట్రేషన్కి ఇంకా మిగతా ఖర్చులకి అటు ఇటు ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ రేంజ్లో మనం తీసుకోవాలి. మనం కొత్తగా ఇల్లు తీసుకునేటప్పుడు ఏమేమి ఐటమ్స్ మన దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలో నేను మీకు ఇంకొక వీడియోలో బాగా క్లియర్గా చెప్తానండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.